వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రెండ్ మీడియా. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ న్యాయవాది ఫ్రమ్ యుఎస్ కావేటి లా నుంచి కావేటి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడతాం ముఖ్యంగా I-140 గురించి, దాని అప్రూవల్ గురించి ఇండియన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏం తెలుసుకోవాలండి. నమస్కారం సార్. నమస్కారం సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు ఈ H-1B $100,000 ఫీజు సంబంధించిన విషయాలు ఎన్నో మాకు క్లుప్తంగా వివరించారు. సో ఈ ఎపిసోడ్లో I-140 గురించి అసలు అదంటే ఏంటి, దాని గురించి మన ఇండియన్ స్టూడెంట్స్ ఏమేమి తెలుసుకోవాలి కాస్త చెప్తారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అమెరికాలో మీరు గ్రీన్ కార్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటి, మన స్టూడెంట్స్ అందరూ వచ్చేది F1 వీసాలో వస్తారు యుఎస్కి. F1 అంటే స్టూడెంట్ వీసా. దాని తర్వాత మీరు ఇక్కడ ఉండిపోవాలనుకుంటే F1 వీసాలో కొంత వాళ్ళు ఏమి ఇచ్చారు వెసులుబాటు అంటే, మీరు చదువుకున్న తర్వాత పోస్ట్ వర్క్ తీసుకోవచ్చు, వర్క్ పర్మిట్. స్టెమ్ ప్రోగ్రామ్స్ అయితే 2-3 సంవత్సరాలు ఇక్కడ ఉండొచ్చు, మీరు పని చేసుకోవచ్చు అని ఒక ప్రొవిజన్ ఉంది F1 లో. ఇప్పుడు మరి ఒకవేళ మీరు 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలనుకుంటారు, యుఎస్ లోనే స్థిరపడాలనుకుంటారు, అప్పుడు ఏం చేస్తారు, ఈ కన్సల్టింగ్ కంపెనీస్ కు వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. కొంతమంది కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళు కూడా ఈ స్టూడెంట్ F1 లో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. వాళ్లకు గెస్ట్ హౌస్లు ఇస్తారు, వాళ్లకు కొత్త మోడర్న్ టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇస్తారు, ఇచ్చి వాళ్ళ రెజ్యూమేలు చేసి వాళ్ళకు ఉద్యోగాలు పెట్టిస్తారు. మరి ఉద్యోగాలు పెట్టించినప్పుడు మీరు F1 స్టేటస్ కాకుండా H1 చేసుకోవాలి. అంటే దానికి 3 సంవత్సరాల పరిధి, మీకు మొదటి 3 సంవత్సరాలు ఇస్తారు, తర్వాత ఎక్స్టెన్షన్ 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకే ఈ దేశంలో ఉండొచ్చు H1 లో, అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటారు అది. మరి ఇక్కడే పర్మనెంట్ గా ఉండాలనుకోండి, మరి ఏం చెయ్యాలి? మీరు ఒకవేళ పనిచేస్తుంటే ఒక ఎంప్లాయర్ కి మీకు జీతం ఇస్తాడు, ఆ ఎంప్లాయర్ కూడా కాస్తో కూస్తో మీ ఎంప్లాయీస్ మీద డబ్బు సంపాదించుకుంటాడు. ఖర్చులు అయిన తర్వాత, పేరోల్ ఖర్చులు అయిన తర్వాత, ఇన్సూరెన్స్ ఖర్చులు అవన్నీ జరిగిన తర్వాత కొంత డబ్బులు సంపాదించుకుంటాడు ఎంప్లాయర్. మరి మీరు వాడికి డబ్బు సంపాదించి పెడుతున్నప్పుడు మీకు పర్మనెంట్ గా మిమ్మల్ని ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది లేదు కదా. ఆ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడానికి ఫస్ట్ స్టెప్ ఏమంటారంటే, ముందు పర్మనెంట్ గా ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఎంత జీతం ఇవ్వాలి, దాన్ని ప్రివేలింగ్ వేజ్ చేసిన తర్వాత దాని తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి వెళ్ళి మేము ఈ ఉద్యోగానికి పర్మనెంట్ చేయాలనుకుంటున్నాము అని వాళ్ళు ఏం చేస్తారంటే పర్మ్ ప్రాసెసింగ్ అప్లికేషన్ పెడతారు. అంటే పర్మనెంట్ గా మేము తీసుకుంటాము ఈ పర్సన్ అని కాదు, ఈ పలానా ఉద్యోగాన్ని. అది అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ గార్డ్ ఏమంటాడు, సరే ఈ దేశంలో ఇలాంటి ఎంప్లాయీ మీకు లేడు, దొరకట్లేదు, సో మేము మీకు పర్మిషన్ ఇస్తాము ఆయన గ్రీన్ కార్డ్ చేయడానికి అని పర్మ్ ప్రాసెసింగ్. తర్వాత రెండోది ఏంటి, ఇమిగ్రేషన్ దగ్గర వెళ్ళాలి. ఎవరు? కంపెనీ ఓనర్స్ వెళ్ళి ఏం చెయ్యాలి, మాకు ఈ పలానా మనిషి పలానా పాస్పోర్టు పలానా H1 లో ఉన్నాడు, లేకపోతే స్టూడెంట్ వీసాలో ఉన్నాడు, వేరే వీసాలో ఉన్నాడు, మేము ఈయన గ్రీన్ కార్డ్ చేయదలుచుకున్నాము అని ఒక పిటిషన్ దాఖలా చేస్తారండి ఎంప్లాయర్. ఎవరికి చేస్తారు? USCIS కు, ఇమిగ్రేషన్ కు చేస్తారు. ఆ ఇమిగ్రేషన్ అప్లికేషన్ పెట్టడాన్ని I-140 అంటారు. ఫామ్, అది ఒక ఫామ్ నింపాలి. I-140 అనే ఒక ఫామ్ నింపేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్ అన్ని పెట్టి ఇమిగ్రేషన్ కు పంపించాలండి. అది I-140. అయితే దానికి 2 ప్రాసెస్ ఉన్నాయండి. నార్మల్ గా మీరు అప్లికేషన్ పడేస్తే అది ఇమిగ్రేషన్ వాళ్ళు 6 నెలలే కావచ్చు, 2 years కావచ్చు, ఎంతన వాళ్ళ టైం అవుద్ది. ఇప్పుడు మనకు ఇండియాలో మనకు అంటే ఇది అర్థం చేసుకోవడానికి తాత్కాల్ అనేది మనం తీసుకుంటాం కదా, రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్స్ట్రా ఫీజులు కట్టి. ఇప్పుడు అట్లాగే పాస్పోర్ట్ కూడా మనం తీసుకోవచ్చు కదా, ఎక్స్పెడైటెడ్ గా డబుల్ ఫీజులు కడితే ఇస్తారు కదా ఫాస్ట్ ట్రాక్ లో. అలాగే ఇక్కడ I-140 కూడా కొన్ని అప్లికేషన్స్ కు వాళ్ళు ఏమన్నారంటే, ఇమిగ్రేషన్ వాళ్ళు, మీరు తాత్కాల్ లాగా ప్రీమియం ప్రాసెసింగ్ పడేసుకోవచ్చు. అంటే ఏంటి, మామూలుగా $800 కట్టేది మీరు $2,500-3,000 ఎక్స్ట్రా కడితే మీకు మేము 15 రోజుల నుంచి 45 రోజులలోనే మీకు అప్రూవల్ చేసిస్తాము అని I-140 అని అంటారు. దాన్ని I-140ని ప్రీమియం ప్రాసెసింగ్ పెట్టి చేసుకోవచ్చు అంటారు.
ఇక్కడ ఏంటి మన స్టూడెంట్స్ కి మన పేరెంట్స్ కి ఏమిటి అంటే, ఎవరన్నా H1Bలో అమెరికాలో ఉండి వాళ్ళ ఎంప్లాయర్ I-140 అప్రూవ్ అయి ఉంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ కి, ఆ ఎంప్లాయీకి అయి ఉంటే ఆ అతన్నే గాని ఆమెనే గాని ఎవరన్నా పెళ్లి చేసుకొని అమెరికాకు వచ్చేది ఉంటే ఆ భార్యకే గాని భర్తకే గాని I-140 అప్రూవల్ ఉంది కనుక మీకు భార్యకే గాని మీ భర్తకే గాని మీకు వర్క్ చేయడానికి మీకు అర్హత ఇస్తాము, వర్క్ ఆథరైజేషన్ ఇస్తాము. అందుకే చాలా మంది ఏం చేస్తుంటారు, ఇప్పుడు సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు H1B వాళ్ళని, ఏమండి మీకు I-140 అప్రూవల్ ఉందా? ఆ అప్రూవల్ ఉంటే ఇప్పుడు చేసుకునే వాళ్ళకి అక్కడ అమెరికాకు వచ్చి ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంది వాళ్ళకి, అంటే వర్క్ ఆథరైజేషన్ ఇస్తారు అన్నట్టు. అందుకనే చాలా మంది ఏంటంటే I-140 ఉన్న వాళ్ళకే చేసుకోవడానికి మొగ్గు చూపిస్తారు. I-140 చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే మీరు అడ్జస్టబుల్ ఏలియన్ కింద డెఫినేషన్ లో వస్తారు. అంటే మీరు ఇంకొక 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా ఎప్పుడైనా మీకు గ్రీన్ కార్డ్ చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. అదండి I-140. సో ప్రీమియం ప్రాసెసింగ్ అనే కొన్ని అప్లికేషన్స్ కు వాళ్ళు పెట్టారు, కొన్నిటికి పెట్టలేదు. ఇప్పుడు H1 నుంచి మళ్ళీ వాళ్ళు చేస్తున్నారు. కొన్నిసార్లు ఈవెన్ వర్క్ ఆథరైజేషన్, కొంతమంది స్టూడెంట్స్ అప్లికేషన్స్ వీసా వర్క్ ఆథరైజేషన్ కూడా కొన్నిటికి I-140 వచ్చింది, కొన్నిటికి L1 లో వచ్చాయి, కొన్ని P3 వీసాలు, కొన్ని అదర్ కేటగిరీస్ కి వాళ్ళు పెట్టారు, కొన్ని కేటగిరీస్ తీశారు. అదండి యాక్చువల్ గా I-140 గురించి, దానికి కావాల్సిన ప్రీమియం ప్రాసెసింగ్ గురించి అండి ప్రాసెస్. సో ఈ I-140 అనే ఫామ్ ఫిల్ చేసినట్లయితే 45 డేస్ లోపు వర్క్ అనేది కంప్లీట్ అవ్వచ్చు. చేస్తారు. ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు మీరు డబుల్ పే చేస్తే 15 days to 45 days లోపల వాళ్ళు డినై చేయటమా అప్రూవ్ చేయటమా చేసి పంపిస్తారండి. అది ప్రీమియం ప్రాసెసింగ్ అంటే అర్థం. మన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది సింపుల్ లాంగ్వేజ్ లో, మనం తాత్కాల్లో పోయి రైల్వే టికెట్ కొనుక్కున్నట్టు, సాయంత్రం పోవాలంటే పొద్దున కొనుక్కున్నట్టు, అట్లా అది అర్థం, దాని అర్థం ఉందండి. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ప్రొవైడ్ చేసినందుకు. అండ్ ఒక స్టూడెంట్ ఎవరైతే అక్కడికి వెళ్తారో డెఫినెట్లీ ఇలాంటి బ్రీఫింగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ టైం ఇలాగా ఎప్పుడు అవసరం ఉన్నా సరే మా కోసం ఇలా టైం ఇచ్చి ప్రాపర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినందుకు ఫ్రమ్ కావేటిలా యాజ్ ఏ వాల్యుబుల్ సజెషన్స్ మాకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు